ఈ వీడియో మీ దాకా వచ్చిందంటే ఇది నా అదృష్టమో, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశమో తెలీదు. మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో నేను ఈరోజు రిలయన్స్ స్టాక్స్‌లో ఇంట్రాడే ట్రేడింగ్ చేసి నాకు ఏ విధంగా అయితే ప్రాఫిట్ అనేది వచ్చిందా అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా. మీరు చూస్తే ఇక్కడ 2 అంటే నా ల్యాప్‌టాప్‌లో టైట్ వెబ్‌లో లాగిన్ అయ్యి చూస్తున్నప్పుడు ఒకలాగా, మొబైల్‌లో అయితే ఒకలాగా చూపించడం జరిగింది. నాకు ఏది నమ్మాలో అర్థం కావలేదు. ఒకానొక టైంకొచ్చేటప్పటికి అరౌండ్ 1,90,000 చేంజ్ అనేది నా ట్రేడ్‌కి ప్రాఫిట్ అని కైట్ వెబ్ ల్యాప్‌టాప్‌లో అయితే కనిపిస్తుంది. అదే మొబైల్‌లో చూసేసరికి నాకు ఎంతో లేదు. అరౌండ్ 53 మైనస్ ఎంతో ఉంది. అరౌండ్ 53, 30 అలా ఫ్లక్చుయేట్ అయ్యేది. చాలా సేపటి వరకు నా ట్రేడ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్‌లో 0 బ్యాలెన్స్‌లో చూపించింది. ముందు వీడియోలోకి వెళ్దాం. హాయ్ బడీస్, వెల్కమ్ టు అనోనిక్స్ ట్రేడర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు టాప్ ట్రేడర్స్ అలాగే ఇన్వెస్టర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని ఈ వీడియో ద్వారా నా ఆర్డర్ గురించి క్లారిటీ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. కొంచెం మీరు నా వీడియో పూర్తిగా చూసి నాకున్నటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేస్తారని అనుకుంటున్నాను. నేను 10th అక్టోబర్ అరౌండ్ 11 అరౌండ్కి రిలయన్స్లో అయితే నేను ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేశా. ప్రాసెస్ చూసి మీ ఒపీనియన్ని మీ కామెంట్స్ రూపంలో లేదంటే మీ పర్సనల్ ఛానల్లో అయినా ట్రేడ్ ఆర్డర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ నాకు కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. వాటి మీద మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. స్టాక్స్ లో ఇంట్రాడే ట్రేడ్ చేసి ఒక లాట్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చా? నెక్స్ట్, ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నా మొబైల్లో ఒక పిఎన్ఎల్ స్టేటస్ ఒకటి, వెబ్ టెర్మినల్లో ఒక పిఎన్ఎల్ స్టేటస్ ఒకటి చూపిస్తుంది. నాదేమన్నా హ్యాక్ అయిందా, లేదంటే ఎనీ సబ్ బ్రోకర్ అనే వాళ్ళు నన్ను ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా? సో అది దీని గురించి ఎవరైనా నాకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, నా మొబైల్ టెర్మినల్లో మార్కెట్ ఓపెన్ ఉన్నంత వరకు టాప్ కార్నర్లో గ్రీన్ రికార్డింగ్ బటన్ అనేది ఆన్లో ఉంటుంది. నార్మల్ టైంలో చూస్తుంటే అది ఉండట్లేదు. ఇంకోటి ఏంటంటే, నేను ఒక స్ట్రాటజీ అయితే బిల్డ్ చేసుకున్నా. ఆ స్ట్రాటజీ వర్క్ అయ్యిందా? ఒకవేళ అది నిఫ్టీలో కూడా నేను ట్రేడ్ చేస్తే ఇది సక్సెస్ అవుతుందా? ఒక క్వశ్చన్ ఏంటంటే, 38,132తో సెల్ ఆర్డర్ అనేది నేను స్టాప్ లాస్తో ఎగ్జిక్యూట్ చేశా. బట్ వెబ్ టెర్మినల్లో అయితే సెల్ ఆర్డర్ ప్రైస్ వచ్చి 1,90,800 చూపిస్తుంది. ఇది ఫేకా, లేదంటే నా స్ట్రాటజీ వర్క్ అయిందా అనేది కొద్దిగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ట్రేడర్స్కి, అలాగే నా గురువులుగా భావించేటువంటి వారికి కొంతమంది ఉన్నారు, వాళ్ళకి, ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అలాగే పెద్ద పెద్ద ట్రేడర్స్ అందరికీ కూడా నా నుంచి ఇదే పెద్ద రిక్వెస్ట్ అనుకోండి. మీరందరూ ఈ వీడియో చూసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. యాజ్ ఎ బిగినర్గా ఇలా చేయకూడదు, కానీ రూల్స్కి అగెనిస్ట్గా నేను కావాలనే ఇలా చేశాను. దీనివల్ల లాస్ అయితే అవుతాము, కానీ మీ ఒపీనియన్స్ మాత్రం నాకైతే ఇంపార్టెంట్. ఈ వీడియో నేను ఏదో మీ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం కాదు, నేను ఛానల్ పెట్టింది ఏదో ఆశించి కాదు. ఓన్లీ నా ట్రేడింగ్ జర్నల్ ని డే వైజ్ గా షార్ట్స్ ఫార్మాట్ లో సేవ్ చేసుకుందామని మాత్రమే. ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో అంటిల్ ఎండ్. మరీ చెప్తున్నా. ఆర్డర్ ప్లేస్ అయిపోయిన నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా నేను రికార్డ్ చేసుకున్నా. ఇదే కాదు, డైలీ కూడా రికార్డ్ చేస్తా, బట్ అప్లోడ్ చేయను. ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేటస్ ని డైలీ షార్ట్స్ లో అప్లోడ్ చేస్తున్నా అంతే. అందరిలాగా ఆప్షన్స్ లో నాలెడ్జ్ గెయిన్ చేయడం ఏంటి, స్టాక్స్ తో చెలగాటం ఆడానేమో అనిపించింది నిన్న రిలయన్స్ లో నేను చేసిన ట్రేడ్. నా క్యాపిటల్ మొత్తం నుంచి ప్రొటెక్ట్ చేసుకున్నా. మేబీ నా స్ట్రాటజీ ఫాల్టా, లేదంటే నా హాఫ్ నాలెడ్జా, నాకు సరిగా అర్థం కావడం లేదు. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మీ నాలెడ్జ్ని నాతో షేర్ చేసుకోండి. నేను కానీ ఇలా ఈ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ రికార్డ్ చేయకపోతే ఇలా మీ ముందుకు వచ్చేవాడినే కాదు. లెట్స్ జంప్ ఇన్ టు అవర్ వెబ్ టెర్మినల్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ టెర్మినల్. ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు చూసి మీ నాలెడ్జ్ని నాతో షేర్ చేసుకోండి. నాకు ఇలా ఈ ట్రేడింగ్ ఫీల్డ్లోకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి అయితే ఒక ఫేమస్ యూట్యూబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన కూడా చెప్పాడు, ఎలాగా ఒక చిలక చెప్పినట్లు చెప్పాడు, వద్దురా స్టాక్ జోలికి పోకండి అని. వింటామా? వినం, ఇలా ఇరుక్కుంటాం. ఇంతకీ అతను ఎవరు అంటారా? నేను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీ నుంచి నాకు అప్రిషియేషన్ వచ్చినప్పుడు నేనే చెప్తా,
ఇదంతా కాదు గానీ నాకు క్యాపిటల్ అయితే పోలేదు కాబట్టి సేఫ్. ఒకవేళ ట్రేడ్ రివర్స్ అవ్వి క్యాపిటల్ మొత్తం లాస్ అయిపోయి ఎక్స్ట్రా బ్రోకరేజ్ కూడా రివర్స్‌లో పే చేయాల్సొస్తే మీకు చెప్తున్నా. మండే నుంచి నా స్ట్రాటజీని ఆప్షన్స్‌లో మొదలెడదామని ట్రై చేస్తున్నా. ఇప్పటివరకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్‌ని నేనైతే ఆప్ట్ చేసుకోలేదు. రీసెంట్‌గానే యాక్టివేట్ చేశా. చూద్దాం. మండే నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఎవరైనా నా ట్రేడింగ్ జర్నీ చూడాలి అంటే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఫాలో అవ్వండి. నేను మాత్రం నా రియల్ ప్రాఫిట్ అండ్ లాస్‌నే షేర్ చేస్తా. అందుకే కొన్ని నా పర్సనల్ అనుకున్న డీటెయిల్స్ మాత్రం ఎడిటింగ్‌లో బ్లర్ చేశాను. చూడండి. ట్రేడింగ్ అనేది గ్యామ్లింగ్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, పేషెన్స్ అండ్ స్ట్రాటజీ. సో ఎండ్ వరకు చూడండి. మీరు కూడా ఇంట్రాడేలో కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. ఐ నో ది పెయిన్ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. జాబ్ లేకపోతే ఎలా ఉంటుందో తెలుసు. జాబ్ చేసి కూడా ఇన్కమ్ సరిపోకపోవడం వల్ల ఇబ్బంది ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు. ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకేమీ నాలెడ్జ్ లేదు. కానీ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది. స్టార్టింగ్‌లో నేను పేపర్ ట్రేడింగ్ చేసేవాడిని. ఒక బుక్ పెట్టి డైలీ ఎంతకు కొని, ఎంతకు అమ్మితే ఎంత ప్రాఫిట్ లేదా ఎంత లాస్ వచ్చింది అని. తర్వాత రియల్ మనీతో ట్రేడింగ్ స్టార్ట్ చేశా. మొదట్లో లాసెస్ బాగా అయ్యాయి. కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం నేర్చుకున్నా. పేషెన్స్ బిల్డ్ చేయడం నేర్చుకున్నా. తర్వాత నా ఎడ్యుకేషన్ గురించి ఆలోచించి ఎందుకురా మనకి ఇవన్నీ అనుకున్నా. ప్రెజెంట్ నేను నా ఫ్యామిలీకి దగ్గరుండటం ఎంతో ఇంపార్టెంట్. అందుకే 30 ఇయర్స్ వచ్చినా ఇంకా మ్యారేజే చేసుకోలేదు. జాబ్ లేదు, ఇంట్లో ఖాళీ. సో అప్పుడు డిసైడ్ అయ్యాను ఫుల్ టైమ్ ట్రేడర్ అవ్వాలి అని. మీకొక సీక్రెట్ చెప్పనా? మా పేరెంట్స్‌కి తెలీదు నేను ట్రేడ్ చేస్తున్నట్లు. మా బ్రదర్ ఒక్కడికే తెలుసు నా గురించి. ఈవెన్ వాడు నీ యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి చెప్పరా అంటే ఎందుకులే అన్నాను. బికాజ్ నేనేదో నా ట్రేడింగ్ యాక్టివిటీస్‌ని ఒక మెమరీగా ఈ ఛానల్‌లో స్టోర్ చేద్దామని చూస్తున్నా. ముందు ఫుల్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం కంటెంట్ మీద సెర్చ్ చేసేవాడిని. అలా మొదలుపెట్టిన నా ప్రయాణంలో నా గురువులు డే ట్రేడర్ తెలుగు, మార్కెట్ ఫీడ్ తెలుగు నిహాల్ బ్రో, సుందర్ రామరెడ్డి గారు. ఈ సుందర్ రామరెడ్డి గారి ఈయన వీడియోస్ చూసేవాడిని గానీ అర్థం అయ్యేవి కావు ఫస్ట్‌లో. ఎందుకంటే ఆయన ఆప్షన్స్ గురించి ఎక్కువ చెప్పేవారు. తర్వాత నేను ట్రేడింగ్ కంటెంట్ సెర్చ్ చేయడం, ఆ తర్వాత ఫైనల్‌గా వన్ ఆఫ్ మై ఫేవరెట్ గురు నిహాల్ బ్రో వాళ్ళ కంప్లీట్ ఆప్షన్స్ మీద చేస్తున్నటువంటి వీడియోస్ చూసి నాలెడ్జ్ అయితే తెచ్చుకున్నాను. ఇప్పటికి అర్థమవుతున్నాయి సుందర్ రామరెడ్డి గారు ఎందుకు చెప్తున్నారో ఆ స్ట్రాటజీస్ అని. బెస్ట్ స్ట్రాటజీస్ ఆప్షన్స్ ట్రేడింగ్‌వి. బట్ నేనే హాఫ్ నాలెడ్జ్‌తో ఇలాంటి ఆర్డర్స్ ప్లేస్ చేసి ఇరుక్కున్నా అనిపిస్తుంది. ఫైనల్‌గా ప్లీజ్ గివ్ మీ యాన్ ఒపీనియన్ అబౌట్ మై స్ట్రాటజీ. ఈ వీడియో పర్పస్ ఏంటంటే మీరు కూడా మీ ట్రేడింగ్ జర్నీ ప్రారంభించడానికి ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఇవ్వడం. ట్రేడింగ్ అంటే కేవలం ప్రాఫిట్స్ కాదు. అది ఒక ప్రాసెస్. మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తే పాయింట్స్ ఫాలో అవుతాయి. ఎనీవేస్ ఈ వీడియో కంప్లీట్‌గా చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. I am not a SEBI registered investment advisor. Content shared on this channel is for educational and informational purposes only.